సార్ చాలామంది జెంట్స్‌లో మనం చూస్తూ ఉంటాం. డ్యూ టు స్ట్రెస్ వల్ల ఈ ఒత్తిడి వల్ల వాళ్ళు ఊరికే స్మోక్ చేస్తూ ఉంటారు. ఈ స్మోకింగ్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది వాళ్ళ సెక్సువల్ లైఫ్ మీద అంటే వాట్ యూ విల్ సే? స్మోకింగ్, ధూమపానం అనేది చాలా వరస్ట్ దిస్ థింగ్ ఫర్ ది సెక్షువల్ లైఫ్. హ్మ్. ఇది మనకి స్మోకింగ్ దాని మూలంగా శరీరంలో చాలా వరకు నరాలు హ్మ్. సన్నబడిపోతాయి, హుహు. రక్తనాళాలు. ఓకే. వీళ్ళల్లో ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ లైంగిక సమస్యలైనా కూడా వీళ్ళకి బాగా ఇబ్బందికరేది అంటే తెలిసేది ఏంటి అంటే స్మోకర్స్‌లో కాళ్ళల్లో కూడా నరాలు సన్నబడిపోతాయి, రక్తనాళాలు. రక్త ఓకే. ప్రసరణ తగ్గిపోతుంది. ఆ! దాంతో వాళ్ళు కొద్ది దూరం నడవటంతోటే కాళ్ళకు నొప్పులు రావటము, ఇవన్నీ హ్మ్. స్మోకర్స్‌లో ఉంటాయి. ఓకే. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. ఈ హ్మ్. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంగానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. దాంతో ఏమవుతది, రక్తనాళాలు సన్నబడిపోయినప్పుడు సరిపోయినంత అంగస్తంభన లేకపోవటము, దాని తర్వాత శీఘ్రస్ఖలనము, ఇయన్నిటి కూడా స్మోకింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. హ్మ్. సరే, యాజ్ యూజువల్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ స్మోకే కాదు, పీపుల్ విల్ కన్సంప్షన్ ఆల్కహాల్. కొంతమంది రెగ్యులర్‌గా ఆల్కహాల్ చేస్తూ వాళ్ళు ఇలా ఈ సంభోగం చేయడానికి వెళ్తూ ఉంటూ ఉంటారు. సో, ఈ ఆల్కహాల్ వల్ల కూడా ఎలాంటి ఒక ఇబ్బంది కలుగుతుంది వాళ్ళ సెక్షువల్ లైఫ్‌లో అంటే? ఆల్కహాల్‌తో ఉండే సమస్య ఏంటి అంటే ది ఆ! ఓల్డ్ గ్రేట్ సేయింగ్ ఈజ్ ఆ! ఆల్కహాల్ ఇంక్రీజెస్ ది డిజైర్, టేక్స్ అవే ది పెర్ఫార్మెన్స్. ఓహ్! ఓకే. వాళ్ళకి కోరిక బలంగా ఉంటుంది, కానీ హ్మ్. ఏమీ చేయలేరు. హ్మ్. అది ఆల్కహాల్ ఎఫెక్ట్ తోటి బేసిక్‌గా అంగస్తంభన సమస్యలొస్తాయి. హ్మ్. కోరిక ఉంటుంది, చేయలేరు. హ్మ్. దాంతో ఫ్రస్ట్రేట్ అయిపోతారు. ఓకే. ఇరిటేట్ అయిపోయి ఇరిటేట్ ఫ్రస్ట్రేట్ అయిపోతారు, అయిపోతారు. ఫ్రస్ట్రేట్ అయిపోతారు. ఈ హ్మ్. సమస్యలన్నీ ఉంటాయి. ఆల్కహాల్ అనేది ఎప్పుడు చెడు ప్రభావమే చూపిస్తుంది. హ్మ్. చాలా వరకు ఏమనుకుంటారు అంటే ఆల్కహాల్ తీసుకోవటం మూలంగా వాళ్ళలో శక్తొస్తుంది, మనము ఇది హ్మ్. చేయగలుగుతాము అనుకుంటారు. హ్మ్. డిజైర్, లిబిడో పెరుగుతుంది. కానీ హ్మ్. అక్కడికి పోయేసరికి పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఓకే. Alcohol is the worst effect over the sexual life, ఓకే. basically. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.